ఒకసారి మనం టీఎస్పీఎస్సీ లీకేజీలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు. సో రేవంత్ రెడ్డి కేటీఆర్ హస్తం ఉంది అంటూ కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇద్దరే నిందితులు అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం ఇది ఎంతవరకు, ఇద్దరే నిందితులు ఉన్నారు అంటూ కూడా కేటీఆర్ మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కేటీఆర్ మాటల్ని పూర్తిగా ఖండిస్తున్నాం అంటూ కూడా రేవంత్ రెడ్డి ఫైర్ అవుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి అనే అంశంపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హరీష్ అందుబాటులో ఉన్నారు. హరీష్. థ్యాంక్ యూ ప్రణయ్. ఏదైతే టీఎస్పీఎస్సీకి సంబంధించి సిట్ నోటీసులు అందించిందో ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ బండి సంజయ్ బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్కి నోటీసులు జారీ చేసింది. ఏదైతే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో సంబంధించి వాళ్ళు చేసిన ఆరోపణలకు సిట్ నోటీసులు జారీ చేసిందని చెప్పొచ్చు. ఈరోజైతే విచారణలో భాగంగా ఈరోజు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. సిట్ కార్యాలయంలో హాజరయ్యారు. సిట్ ఆయన దగ్గర ఉన్న ఆధారాలతో సహా నోటీసులో పేర్కొనడం జరిగింది. సిట్ కూడా మీరు చేసిన ఆరోపణలు అయితే దానికి సంబంధించిన ఆధారాలు సమర్పించాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డికి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు సంబంధించి రేవంత్ రెడ్డి కూడా సిట్ కార్యాలయానికి వెళ్ళారు. సిట్ కార్యంలో ఏదైతే రేవంత్ రెడ్డి ఆరోపణ చేశారో టీఎస్పీఎస్సీకి సంబంధించిన పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఇక్కడ ఏదైతే మా మంత్రి ఐటీ మినిస్టర్ కేటీఆర్ పిఏ తిరుపతి ఉన్నారో తిరుపతికి సంబంధించి మిత్రుడు అయితే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ రాజశేఖర్తో సత్సంబంధాలు ఉన్నాయి. వారు ఒకటి ఏదైతే జగిత్యాల జిల్లాకు సంబంధించి మల్యాల మండలంలో దాదాపుగా 25 మంది ఏదైతే టీఎస్పీఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్లో 100కు పైగా మార్కులు సంపాదించుకున్నారు. అంటే మెరిట్ లిస్టులో లేని విద్యార్థులందరూ ఈ 100 మార్కులు ఎలా వచ్చే దానిపైన, అలాగే ఏదైతే ఈ టీఎస్పీఎస్సీకి సంబంధించి వ్యవహారం కొనసాగిందో దాంట్లో కేటీఆర్ ఆఫీస్ కార్యాలయం నుంచే కూడా ఈ వ్యవహారం అంతా కొనసాగింది. దీంట్లో కేటీఆర్కి సంబంధించిన పిఏ హస్తంతో పాటు ఆయన కేటీఆర్కి సంబంధించిన అనుచరులు కూడా ఉన్నారని చెప్పేసి కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి అయితే ఈ ఆరోపణలపైన సిట్ నోటీసులు జారీ చేసిందని చెప్పొచ్చు. ఏదైతే ఈరోజు రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి ఆధారాలతో సహా సిట్ అధికారి ఏఆర్ శ్రీనివాస్ కూడా సమర్పించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే రేవంత్ రెడ్డితో అంటే ఈ ఏదైతే మలయాళ మండలంలో ఉన్న ఈ 25 మందికి సంబంధించిన ఆధారాలు, అలాగే ఏదైతే సిట్ నోటీసులో సంబంధించి కాకుండా మిగతాగా బండి సంజయ్ కూడా నోటీసులు చేసింది. బండి సంజయ్తో పాటు ఏదైతే ఐటీ మినిస్టర్ కేటీఆర్ కూడా వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఆరోపణలకే మీరు నోటీసులు ఇచ్చారు కదా, ఈ ఆరోపణలు నాతో పాటు బండి సంజయ్తో పాటు కేటీఆర్ కూడా ఏదైతే కేటీఆర్లో చెప్తున్నట్టుగా అవుట్సోర్సింగ్ అదైతే సెక్రటరీ ప్రవీణ్తో పాటు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ రాజశేఖర్ ఇద్దరే నిందితులు దీంట్లో ఈ టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారంలో ఉన్నారని చెప్పేసి ప్రధానంగా కేటీఆర్ చెప్పిన పరిస్థితి అయితే కేటీఆర్కి అంటే దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ఇద్దరే నిందితులు ఉన్నారని చెప్పేసి మంత్రి కేటీఆర్ ఎలా చెప్తారనే పైన కూడా రేవంత్ రెడ్డి అక్కడ సిట్ అధికారులు చెప్పడం జరిగింది. ప్రధానంగా కేటీఆర్తో పాటు దీంట్లో వాళ్ళైతే ఏదైతే ఉన్నారో సిట్ టీఎస్పీఎస్సీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కావచ్చు మిగతా వారిని కూడా విచారించాలి. అయితే కేటీఆర్ని విచారించాలని చెప్పేసి కూడా నిన్న రేవంత్ కాంగ్రెస్ బృందం అంతా కూడా గవర్నర్కి వినతి పత్రం అందించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కూడా ఆయన ఏఆర్ శ్రీనివాస్కి చెప్పిన ప్రధానంగా చెప్పొచ్చు. అయితే దీంట్లో పాటు కేటీఆర్తో పాటు కేటీఆర్కి సంబంధం ఉన్న పిఏ తిరుపతి రెడ్డితో పాటు అవుట్సోర్సింగ్ రాజశేఖర్ మిగతా వాళ్ళంతా పేపర్ లీకేజ్కి పాల్పడి ఒకే మండలానికి చెందిన వారికి అంటే 100 మెరిట్ లేని స్టూడెంట్స్కి 100 మందికి 100 మార్కులకు పైగా ప్రధానంగా వచ్చాయి. ఇది ఎలా వచ్చింది, ఎలా కొనొచ్చింది, దాదాపుగా ఈ టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారంలో దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు కూడా వాళ్ళు నిరుద్యోగులకు జరుగుతుందని చెప్పేసి ప్రధానంగా పేర్కొనడం జరిగింది. అలాగే అంటే ఈ ప్రధానంగా అయితే ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపైన కూడా ఈరోజు ఆయన అక్కడ సిట్ ముందు అధికారులు చెప్పడం జరిగింది. సిట్ కూడా దీనిపైన రేవంత్ చెప్పిన విషయాలను కూడా సిట్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ సిట్ కూడా